బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబులు అనేటువంటి కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ఆహ్వానిస్తున్నాను. మనము ఈ యొక్క ప్రశ్న జవాబుల కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా మేలు పొందుతున్నామని నమ్ముతున్నాను. అండ్ కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. వారు తెలియజేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఒక యవనస్తుడు అడిగినటువంటి ప్రశ్న, అఫ్కోర్స్ దీన్ని చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు, కానీ మరి యవనస్తుడు మంచి విద్యావేత్త సూటిగా అడిగాడు. ఈ రకంగా ఆయన చెప్పాడు, మా ప్రాంతంలో సేవకులు ఎక్కువ డబ్బులు కానుకలుగా అడుగుతున్నారు మరియు వారు తామే స్పెషల్ అని చెప్పుకుంటున్నారు. మా ఏరియాలో సేవకులు, సంఘ కాపర్లు, సువార్థికులు, సేవకులు కానుకల రూపంలో ఎక్కువ డబ్బు అడుగుతున్నారు అండ్ ఎక్కువ సార్లు డబ్బు గురించే వారు మాట్లాడుతున్నారు. అండ్ రెండవది, వారు తామే స్పెషల్, అంటే మేమే స్పెషల్ సేవకులము, మేమే గొప్ప సేవకులము, మా ద్వారానే మీకు దేవుడి యొక్క దీవెన ఆశీర్వాదం అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది బైబిల్ ప్రకారము కరెక్ట్ కాదు కదా అన్నది ప్రశ్న. దానికి బ్రీఫ్గా నేను బైబిల్ నుండి జవాబును మీకు ఇస్తాను. మీ బైబిల్ని మీరు తిప్పి మరి చాలా చెప్పచ్చు, కానీ క్లుప్తంగా నేను స్ట్రైట్ టు ద పాయింట్, సూటిగా పాయింట్కి, మరి సేవకులు తామే స్పెషల్ అని భావించి ఆ రకంగా చెప్పుకోవచ్చా? మరి డబ్బును ఎక్కువగా ప్రజల దగ్గర కానుకల రూపంలో వసూలు చేయొచ్చా? ఈ రెండింటికి జవాబులు ఇస్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ 2:16, 1 Corinthians 2:16. అపోస్తలులైనటువంటి పౌలు నూతన నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు తర్వాత మనము మరి గొప్పగా ఎంచగలిగినటువంటి భక్తుడు, పరిశుద్ధుడు, దేవుని ప్రియుడు, పాదదాసుడు అపోస్తలులైన పౌలు. ఆయన ఏమంటాడో వినండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. సో ఒక సేవకునిగా అపోస్తలులైనటువంటి పౌలు క్రీస్తు మనస్సును కలిగినటువంటి వాడు. అందుకనే తర్వాత మీరు ఫిలిప్పీ 2:5, Philippians 2:5 చదువుకోండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు ఏ రకంగా తగ్గించుకున్నాడో, దాసునిగా ఆయన ఈ లోకంలో చలామణి అయ్యాడో, దేవుడి కొరకు ఆయన మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా సేవ చేశాడో, నిస్వార్థంగా, త్యాగపూరితంగా దైవదాసునిగా ఆయన బ్రతికాడో, ఆయనను ఒక నిదర్శనగా, మాదిరిగా మనకు చూపిస్తూ క్రీస్తు మనస్సును కలిగి ఉండమన్నాడు. సో క్రీస్తు మనస్సును కలిగినటువంటి సేవకులు క్రీస్తు చేత పట్టబడతారు, క్రీస్తునే ప్రకటిస్తారు. అందుకనే పౌలు ఇక్కడ 1 కొరింథీ 1:23లో, 1 Corinthians 1:23లో ఈ రకంగా అన్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం వారి యొక్క ప్రసంగంలో, వారి యొక్క బోధల్లో, వారి యొక్క సువార్థీకరణలో వారు ప్రథమంగా అండ్ పరిపూర్ణంగా యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉంటారు. 1 కొరింథీ 2:2లో, 1 Corinthians 2:2లో మరలా పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకొందునని నిశ్చయించుకుంటుని. సో ఆ సంఘం మధ్యలో, కొరింథీల మధ్యలో యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఏది కూడా నేను గుర్తుపెట్టుకోను, దేని గురించి కూడా నేను ఆలోచించను, దేని మీద నా దృష్టి పెట్టను, నన్ను నేను అసలు బొత్తిగా పట్టించుకోను, మర్చిపోతాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. సో నిజమైన దైవ ప్రేరేపితమైన, ఆత్మపూర్ణమైన, వాక్యానుసారమైన సేవకులు ఈ రకంగా ఉంటారు. సొంతగా గొప్పలు చెప్పుకోరు. తమ స్పెషాలిటీ, లేకపోతే నేనే స్పెషాలిటీ, నేనే సెలబ్రిటీ అనే రీతిలో వారు ప్రగల్భాలు పలికేటువంటి వారిగా, మాట్లాడేటువంటి వారిగా ఉండరు. వారికి క్రీస్తు మనస్సు ఉంటుంది. మరి యేసుప్రభు వచ్చినటువంటి టైంలో కూడా మరి 400 సంవత్సరాల ఆ యొక్క గ్యాప్ తర్వాత, మలాకీ తర్వాత మరలా ఒక గొప్ప ప్రవక్తగా, దేవుడి యొక్క సేవకుడిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి చాలా విశిష్టతలు ఉండేవి, ప్రత్యేకతలు ఉండేవి. అయినప్పటికీ ఆయన తన గురించి గొప్పగా, స్పెషల్గా చెప్పుకున్నట్టు బైబిల్లో మనం చూడం. యోహాను సువార్త 1:19 నుండి 27 వరకు మీరు తర్వాత చదువుకోండి. John 1:19-27. అక్కడ 2-3 మాటలు నేను మీకు జస్ట్ పాయింట్అవుట్ చేస్తాను. యూదులు యెరూషలేము నుండి యాజకులు, లేవీయులను యోహాను దగ్గరికి పంపారు, నీవు ఎవడవు అని అడగడానికి. అతడు ఏమి సాక్ష్యం ఇచ్చాడు? ఆయన క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. వారు ఏలియావా అని అడిగితే కానన్నాడు, ప్రవక్తవా అని అడిగితే కాను అని అన్నాడు. నీవెవరవు అని వారు అడిగినప్పుడు అతడు ఈ రకంగా చెప్పాడు, ప్రభు యొక్క త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము. ఐఎమ్ జస్ట్ ఎ వాయిస్.
నేను ఒక శబ్దాన్ని మాత్రమే, నేను ఒక స్వరాన్ని మాత్రమే అని తను తాను తగ్గించుకున్నాడు. మరి నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఒక ప్రవక్తవైనను కాని యెడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని అడిగినప్పుడు దానికి ఆయన ఈ రకంగా చెప్తారు. మొదట నేను మరి నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన మరి ఎంత గొప్పవాడు అంటే ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. యేసు ప్రభు యొక్క చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికినటువంటి మాట. హృదయము దేని చేత నిండి ఉండును, నోరు దానినే పలుకును అని ప్రభు మత్తయి సువార్త 12లో చెప్పినట్టు ఇది మనం చూస్తున్నాం. గలతీలకు రాసినప్పుడు మరి గలతీలు అతిశయించేటువంటి తత్వం కలిగినటువంటి క్రైస్తవులు, వారితో అపోస్తలుడైన పౌలు ఏమంటాడో చూడండి. గలతీ 2:20, గలేషియన్స్ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో మనం పాట అయితే పాడతాం, అందరూ నాలో క్రీస్తుని చూడాలని, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం క్రీస్తుని అడ్డం పెట్టుకుని మనం కనపడాలి అనుకునేటువంటి సేవకులు ఈ రోజుల్లో చాలా ఎక్కువ. అది విచారకరం, అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తర్వాత అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము చదువుకోండి, యాక్ట్స్ 12 చదువుకోండి. అక్కడ ఒక మరి దుర్మార్గుడు, హేరోదు అనేటువంటి దుర్మార్గుడు, దైవ విరోధి, దేవుని మహిమను దొంగిలించేటువంటి దైవ విరోధి అయినటువంటి హేరోదు దేవుడికి రావాల్సిన మహిమను అతడు దొంగిలించేసరికి మరి దేవుడు ఏం చేశాడు? 12:23లో అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. సో దైవ విరోధులు దేవుడి యొక్క మహిమను దొంగిలించి దేవుడి పేరు, దేవుడి పరిచర్యను వాడుకుని తమను పెంచుకుని మరి తమను ప్రమోట్ చేసుకుని తామేదో స్పెషల్, తామేదో సెలబ్రిటీ, తామేదో మరి డిఫరెంట్లీ అనాయింటెడ్ అన్నట్లు మాట్లాడేటువంటి వారందరి గతి ఆ రకంగానే ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుంది. సో అది మొదటి విషయానికి జవాబు. అండ్ ఇక్కడ ఇంకొక మాటతో నేను ముందుకెళ్ళిపోతాను రెండో పాయింట్లోకి. నిజానికి బైబిల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యోహాను 12:21. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు చాలా గొప్పగా మరి ఆయన చుట్టూ ఆయనతో కలిసి పరిచర్యలో ఉంటున్నప్పుడు మరి ఈ రకంగా రాయబడింది. జాన్ 12:21, వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, ఎవరు? గ్రీసు దేశస్థులు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఈ 12 మందిలో ఎవరితో మాకు పని లేదు, ఈ 12 మందిని మేము చూడాల్సిన అవసరం లేదు. పేతురు గొప్పోడైతే అయి ఉండొచ్చు, యోహాను ప్రియుడైతే అయి ఉండొచ్చు, మరి యాకోబు మరి వీరుడైతే అయి ఉండొచ్చు, కానీ మేము యేసును చూడగోరుచున్నాం. ఈ రోజుల్లో మనకు ఎక్కువగా కనబడింది యేసు, మనం ఎక్కువగా చూపాల్సింది యేసును మనము కాదు, మనల్ని చూపుకోవాల్సింది. మనము మరుగున పడాలి, ఆయన హెచ్చించబడాలి, మహిమపరచబడాలి. రెండవది, కానుకల రూపంలో ఎంతసేపు డబ్బు అడుగుతారు, ఎక్కువ డబ్బు అడుగుతారు, కాస్తతో తృప్తి లేదు, మరి ప్రార్థనలకు ఫీజులు వసూలు చేస్తారు. ఇది ఈ మధ్య కాలంలో చాలా సామాన్యంగా సర్వసాధారణంగా మారిపోయినటువంటి ఒక జాడ్యం, క్రైస్తవ్యానికి పట్టిన ఒక పీడ. క్రైస్తవ్యం పరిశుద్ధమైనది, త్యాగపూరితమైనది, యోగ్యమైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది. సంఘ చరిత్రను చూడండి, భక్తులు ప్రాణాలు ఇచ్చారు, ఆస్తుల్ని అమ్మి ఇతరుల ఆత్మల రక్షణ కొరకు వెచ్చించారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి క్రైస్తవ్యం ఈ రోజున ఇంత చెత్తగా మారింది అనడానికి మరి ఇదే ఒక దారుణమైన నిదర్శనం. సో వీరు దేవుని దాసులా కారు, వీరు ధన దాసులు, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ కాదు, సర్వెంట్స్ ఆఫ్ గ్రీడ్ అని మరి చెప్పడము నేను నిరంతరం చెప్తూనే ఉండేటువంటి విషయం. మీరు ఒకసారి 1 తిమోతి 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. 1 తిమోతి 3:3, దేవుడి సంఘంలో నాయకులుగా, సేవకులుగా, అధ్యక్షులుగా ఉండేటువంటి వారికి, పరిచర్యలో ఉండేటువంటి వారికి ఉండాల్సినటువంటి ఒక అర్హత, లక్షణం ఏంటి? ధనాపేక్ష లేని వాడునై ఉండాలి. డబ్బు పట్ల ఆశ లేకుండా, అపేక్ష లేకుండా, డబ్బు సంపాదన దృష్టిలో గురిగా పెట్టుకోకుండా ఉండినటువంటి వ్యక్తి అయి ఉండాలి అని బైబిల్ మనకు చెప్తోంది. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం అక్కడే 1 తిమోతి 6, 5, 10 వచనాలు కూడా చదువుతాను. 1 తిమోతి 6, 5 and 10. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకొను మనుష్యుల
వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సో ఈ రోజుల్లో చాలామంది దైవ భక్తి లాభ సాధనం అనుకుంటారు. మినిస్ట్రీ అనేది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అని చాలామంది అనుకుంటున్నారు. సో ఈ రోజున ఎంతోమంది ప్రాఫిట్స్ ఫర్ ప్రాఫిట్ మన మధ్యలో బయలుదేరారు. సో మనం వివేచన లేకుండా వాక్యాన్ని అర్థం చేసుకుని అమలు చేయకపోతే అడ్డంగా మోసపోతాం. 10వ వచనం కూడా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు అండ్ ఇతరులను కూడా పొడుస్తారు. దైవజనుడా, ఈయన అపోస్తులైన పౌలు దైవజనుడైనటువంటి తిమోతికి ఏమంటున్నాడు, నీవైతే వీటిని విసర్జించి ఏం వెతకాలి? ఒక సేవకుడు నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ధన సంపాదన కోసం కాదు, ఆస్తుల సంపాదన కోసం కాదు, లేకపోతే మరో రకంగా ఇతరుల సొమ్మును తన ఖాతాలో వేయించుకోవడం కాదు. అఫ్కోర్స్ దీంట్లో మనకు వచ్చినంత చాకచక్యము లేక మనకున్నంత నైపుణ్యత మరి ఇంకొకరికి ఉందా అన్నది కూడా ఒక డౌట్ఫుల్ విషయం. కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే కొలోషియన్స్ 3:5లో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష కింద మీరు ఫుట్లో లోభత్వము, కవటస్నెస్, ఈ యొక్క కవటస్నెస్, గ్రీడ్, లవ్ ఆఫ్ మనీ అనేది విగ్రహారాధనతో సమానం. సో నేను ధనాన్ని ప్రేమిస్తే ప్రభు కన్నా ధనానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చిన వాడను, దాన్ని ఆరాధించిన వాడను అవుతాను. అండ్ ఈ రోజున దురదృష్టవశాత్తు అలాంటి వారే మనకు ఎక్కువ కనబడుతున్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు వారికి బాగా గుర్తు ఉన్నప్పటికీ కూడా వాటిని వారు పెడచెవిన పెట్టి వారి యొక్క పెడబుద్ధితో ముందుకే సాగి నాశనం అవుతున్నారు. మత్తయి 6:24, మాథ్యూ 6:24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండ నేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. అండ్ ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. సో ఒకే టైంలో నీవు దేవుడికి దాసుడిగా ఉంటే సిరిని నీ కాళ్ళ దగ్గర పెడతావు, అండ్ నీవు సిరి కాళ్ళ దగ్గర ఉంటే దేవుడిని నీ కాళ్ళ దగ్గర పెడతావు. అండ్ ఈ రోజున చాలామంది సిరిని దేవుడిగా మార్చుకుని వారు ఎంత దారుణమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయారో మనందరికీ తెలుసు. పాత నిబంధనలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి, కొత్త నిబంధనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ఈ యొక్క ప్రశ్నకు జవాబును ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది. 2 Kings 5:26, 27, 26, 27 వచనాలు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఎలీషా టైంలో ఎలీషా అంటే నిజమైన భక్తుడు, నిజమైన ప్రవక్త, దైవ ప్రేరేపితమైనటువంటి దైవజనుడు. ఏం శ్రేష్టమైన మాటలు పలికాడో చూడండి. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. సో ఈ రోజున కుష్టు పట్టినటువంటి వారే క్రైస్తవ్యానికి కుళ్ళు పట్టిస్తున్నారు. అలాంటి వారే చీడ పురుగుల్లాగా ఎక్కువైపోతున్నారు. వారిని ఏరివేయాలని దేవుడికి ప్రార్థన చేయాలి. ఇవి సంపాదించుకోవడానికి ఇది సమయమా? లక్షల కోట్ల మందికి రక్షణ లేక నిత్య నరకానికి పోతున్నప్పుడు అగ్ని గంధకాలతో మండే గుండానికి నిరంతరము అంతము లేని యుగయుగాల కాలము నాశనానికి అప్పగించబడుతున్న వారిని ఒక్కొక్క సేవకుడు 24 గంటలు నిద్రాహారాలు మాని సేవ చేసినా కూడా రక్షణలోనికి తీసుకురావడానికి వాడు 100 ఏళ్ళు బతికిన సమయం సరిపోని ఈ సమయంలో దాన్ని వదిలి, దాన్ని విస్మరించి, దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతుంటే ఎంత దారుణమైనటువంటి విషయం. అండ్ ఇంకొక మాట, అపోస్తలులైనటువంటి పౌలు మరి ఆయన ఏమంటాడు? ఆయన ఏ రకంగా సేవ చేశాడు? ఎలీషా పాత నిబంధనలో ఆ రకంగా సేవ చేస్తే అపోస్తలులైనటువంటి పౌలు కొత్త నిబంధనలో ఏ రకంగా మన కొరకు మాదిరిని విడిచిపెట్టాడో చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం, యాక్ట్స్ 20:33 and 34, 34 కూడా చదువుతాను. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. పౌలు భక్తుడు ఎంత శ్రేష్టమైన భక్తుడండి. ఆయన అనుకుంటే ఆయనకున్న అర్హతల్ని బట్టి విస్తృతంగా సంపాదించుకోవచ్చు. వాటన్నిటిని యేసయ్య కొరకు విడిచిపెట్టాడు. సేవలో విశ్వాసంతో బ్రతికాడు. ఎవని వెండిని, ఎవని బంగారాన్ని, ఎవని వస్త్రాన్ని ఆశించలేదు. ఆయన అంటాడు, నా అవసరాల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు
కష్టపడినవని మీకే తెలియను. సో ఈ నా చేతులతో కష్టపడి ప్రభు కొరకు నిరంతరం సేవ చేశాడు. డబ్బు అవసరమా సేవకుడా? అయితే పోయి కష్టపడి సంపాదించుకో, దేవుడి మీద ఆధారపడు, దేవుడిచ్చిన దాంతో తృప్తిగా దేవుడి సేవ చేయి, అది నీకు ధన్యత. కానీ ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం, వారి సొమ్ము నీ సొమ్ముగా చేసుకోవడం, అది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ సంవత్సరం January 20 ఒక విషాదకరమైన సంఘటన జరిగింది అమెరికాలో. మరి అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాస్కెట్బాల్ ప్లేయర్ కోబీ బ్రయంట్ అండ్ ఆయన యొక్క ముద్దుల కుమార్తె గియానా బ్రయంట్ ఇద్దరు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. తర్వాత కాలంలో ఘానా అనేటువంటి ఒక దేశంలో ప్రాఫెట్ నైజెల్ గైసీ అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త ఈ రకంగా ప్రకటన చేశాడు. ఆయన ఏమని చెప్పాడంటే, ప్రభు నాకు చూపించాడు, ఒక గొప్ప వ్యక్తి చనిపోబోతున్నాడు, ఆ వ్యక్తి గురించి ప్రపంచమంతా ఏడుస్తుంది, సోషల్ మీడియాలో ఇది ఒక సెన్సేషన్గా మారుతుంది అండ్ చాలామందితో ఈ మాట చెప్పమన్నాడు. అతని కుటుంబంతో ప్రపంచమంతటితో మీరందరూ మీ దశమ భాగాలు, మీ యొక్క కానుకలు నాకు తిరిగి ఇస్తే నేను అతని కుమార్తెను తిరిగి లేపుతాను. వారందరూ ఆ ధనాన్ని నీకు ఇస్తే, అంటే ప్రాఫెట్ నైజెల్కి ఆ ధనాన్ని ఇస్తే నిన్ను నేను ఒక పాత్రగా వాడుకొని వారిద్దరిని లేవనెత్తుతాను అందరికీ చెప్పమని చెప్పినప్పుడు ఇతడు ప్రకటించాడు. అండ్ ఆ కుటుంబానికి, అమెరికా దేశానికి, ఘానాలో ఉన్న అమెరికన్ ఎంబసీకి ఈ వర్తమానాన్ని పంపమని తన సంఘాన్ని ప్రేరేపించాడు. ఏంటా వర్తమానం? వారికున్న ఆస్తిలో దశమ భాగం వారు నాకు పంపితే నేను కోబీ బ్రయంట్ని, ఆయన కుమార్తె గియానా బ్రయంట్ని పునరుత్థానపరుస్తాను. వారు చచ్చిపోవటం దేవుడి చిత్తం కాదు, వారు దశమ భాగం ఇస్తే దేవుడు వారిని నా ద్వారా లేపుతాడు. అండ్ ఇంతకీ కోబీ బ్రయంట్ యొక్క ఆస్తి ఎంతో తెలుసా ప్రియులారా? $500 మిలియన్, $500 మిలియన్. దాంట్లో 10% దశమ భాగం ఎంత? $50 మిలియన్. సో ఇతనికి $50 మిలియన్ ఇస్తే ఇతడు దేవుడి చేతుల్లో పాత్రగా వాడబడి వారిద్దరిని పునరుత్థానపరుస్తాడంట. ఈ దేవుడు మన బైబిల్ దేవుడైతే కాదు అని నాకు అండ్ మీలో వివేకం ఉండి వాక్యం తెలిసిన వారికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మరి ఆ కుటుంబం ఎందుకు ఆ డీల్ని సీల్ చేయలేదో, ఎందుకు వారు $50 మిలియన్ ఇచ్చి భర్త బిడ్డను తిరిగి లేపమని అడగలేదో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధ బోధకులు అడ్డంగా చివరి దినాల్లో మన సొమ్మును అండ్ మన ఆత్మల్ని కాజేసి నాశనానికి నడిపిస్తారు. సో అలాంటి వారికి దూరంగా ఉండుట మీ ధన్యత. తిరిగి ఇంకొక మరి బైబిల్ జవాబులు అనే కార్యక్రమంలో మనం కూడుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని వాక్యము చేత, వివేకము చేత పరిరక్షించునుగాక.